హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఈ వ్లాగ్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక స్ట్రాంగ్ వుమన్ ఉంటుందండి. ఆ స్ట్రాంగ్ వుమనే ఆ ఇంటికి పునాదిలాగా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యంగా చూసుకుంటూ, అలానే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళకి ఏం కావాలో అందిస్తూ, వాళ్ళని ముందుకు నెడుతూ, తను కూడా ముందుకు వెళ్తుంది ఈ రోజుల్లో మహిళ. అవునంటారు కదా! ఈ రోజు వీడియోలో రోజువారీ వంటలతో పాటు మనం మనల్ని ఎలా ప్రోత్సహించుకోవాలో తెలుసుకుంటూ, ఎందుకంటే మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. మనం ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటున్నాము. మనల్ని ఎవరు చూసుకోవడానికి ఉండదు. సో, కాబట్టి మనల్ని మనమే మోటివేట్ చేసుకొని పనులన్నీ ఎలా చేసుకోవాలో, అలానే మనల్ని మనం ముందుగా ఈ పనులన్నిటికీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి మాట్లాడుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు రోజంతా స్టార్ట్ అయ్యేది బ్రేక్ఫాస్ట్తోనే కదండి. బ్రేక్ఫాస్ట్గా నేను పెసరట్టు వేశాను. ముందు రోజే పెసలు, బియ్యము, పసనపప్పు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకున్నాను. అది గ్రైండ్ చేసేటప్పుడు ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అలానే కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ చేసి, కొద్దిగా సాల్ట్ మిక్స్ వేసి దోశల్లాగా వేసేసాను. పైన ఆనియన్ క్యారెట్తో స్ప్రింకిల్ చేస్తే, కొత్తిమీరతో ఆనియన్ వేస్తే చాలా పెసరట్టు బాగా టేస్ట్ ఉంటుందండి. దీనిలోకి నేను కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను. సో పెసరట్టు చాలా హెల్దీ అండి. పెసరట్టును మామూలు మినపదోస కంటే పెసరట్టు చాలా హెల్దీ, చాలా ప్రోటీన్తో ఉంటుంది. సో ఆడవాళ్ళు ఎవరు తప్పకుండా మిస్ చేయకండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 11కి అలాగా నేను ఏదో ఒక ఫ్రూట్ కట్ చేసి ఇస్తూ ఉంటాను. ఈరోజు మ్యాంగో కట్ చేస్తున్నాను. మ్యాంగో సీజన్లో ఇక అంతా మ్యాంగో ఉంటుంది కదండి. ఇంకా వేరే ఫ్రూట్స్ ఏం తీసుకోరు. ఎక్కువ మా ఇంట్లో మ్యాంగోస్ తింటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? పిల్లలకి ఒక సిస్టమాటిక్గా మనం పెట్టడాన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళు అదే తింటూ ఉంటారండి. లేదంటే హాలిడేస్ కదా, జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఇంట్లో ఉంటే చాలు. ఒక టైంకి ఇది మనం పెడుతూ ఉంటే ఇంకా మనకి వాళ్ళు జంక్ ఫుడ్ వైపు వెళ్ళిపోరు. ఇలాగ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాము. అంతే కదా లేడీస్ అందరూ. మనం ఆహారమే కాదు, మంచి పోషకాలున్న ఆహారం కూడా ఇవ్వాలి. కాబట్టి మనము ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ ఏమేమి ఫ్రూట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే మనం పోషకాలతో నిండిన ఆహారాన్ని కూడా మనం కుటుంబానికి ఇవ్వగలుగుతాము. అన్నిటికంటే అదే ఇంపార్టెంట్ కదా. ఇంకా లంచ్కి వచ్చేసరికి నేను పాలకూర కిచిడీ చేసి దానికి మసాలా పాపడ్ చేస్తున్నానండి. పాలకూర కిచిడీ కోసము నేను ముందుగా అన్నము, పెసరపప్పు, ఒక 2 గ్లాసుల పెసరపప్పుకి, ఒక 2 గ్లాసుల బియ్యానికి, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక మొత్తము ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ పెట్టానండి. 3 విజిల్స్ ఉంచాను. అన్నం కుక్ అయిన తర్వాత మసాలా పాపడ్కి ఊరద్ దాల్ పాపడ్స్ ఉంటాయండి, సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అవి తెచ్చుకుంటే మసాలా పాపడ్కి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పాలకూర కిచిడీ కోసం పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. సో కిచిడీ కంటే కొద్దిగా నెయ్యి ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. నెయ్యి వేసి దానిలో పోపు దినుసులు వేసి కరివేపాకు వేసాను. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా దంచి వేయండి.
ఇలాంటి చిన్న చిన్నవి కొద్దిగా అడ్జస్ట్ చేస్తే మనము ఈ వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచి ఎన్హాన్స్మెంట్ వస్తుందండి. కొద్దిగా ఇంగువ వేయండి. మన లైఫ్‌లో కూడా అంతే. చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చిన్న చిన్న ఇవి చేసుకుంటే మన లైఫ్ కూడా చాలా ముందుకెళ్తుంది. అలానే కొద్దిగా వాటిని ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇంకా నేను పోపు వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి వేశాను. అలానే అవి వేగిన తర్వాత పాలకూర వేశాను. దానిలో బేసిక్ మసాలా ఉంటుంది కండి. కారము, ధనియాల పౌడరు, జీరా పౌడరు, కొద్దిగా గార్లిక్ పౌడరు, సాల్టు, పసుపు ఇవన్నీ వేశాను. ఇవన్నీ వేసి ఒక 1 గ్లాస్ వాటర్ పోసాను. అవి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని వేసేసేయండి. ఇలా వేయడం వల్ల కిచిడి గట్టిపడకుండా కొద్దిగా సేపు అయినా సరే గట్టిపడకుండా లూజ్‌గా ఉంటుందండి. కిచిడి ఆ విధంగా ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. ఇక కిచిడి కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా 2 మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఇంకొక హాఫ్ ఎన్ అవర్ అయినా అది గట్టిపడకుండా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. మసాలా పాపడ్ కోసమని నేను ఇది ఊరద్దాల పాపడ్ తీసుకున్నాను కదా! దాన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! దానికోసమని కొద్దిగా ఆనియను, కీర, కొత్తిమీర టొమాటో కట్ చేసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. టొమాటోలో కూడా గింజలు కూడా తీసేసి దాన్ని చాప్ చేయండి. దానికోసమని కొద్దిగా మసాలా కోసమని ఒక 1 స్పూను చాట్ మసాలా, ఒక హాఫ్ స్పూను డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా! ఆమ్చూర్ పౌడరు అది. ఒక కొద్దిగా పించ్ బ్లాక్ సాల్ట్, కొద్దిగా సాల్ట్, కారము ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా పాపడ్ ప్రిపరేషన్ చూసేద్దాము. ఈ మసాలా పాపడ్ ఫ్రై చేసుకున్న పాపడ్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్ప్రింకిల్ చేయాలి. దాని మీదే ఇలాగ ఆనియన్, కొత్తిమీర, కీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి స్ప్రింకిల్ చేసి కొద్దిగా ఈ మసాలాని కూడా స్ప్రింకిల్ చేసి సేవ్ బుజ్జి ఉంటుంది కదా! మనకి అది సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. అది కూడా కొద్దిగా స్ప్రింకిల్ చేసి పైన మసాలా చేసేసి కొద్దిగా లెమన్‌ని స్ప్రింకిల్ చేయండి. కిచిడీలోకి ఈ పాపడ్ చాలా బావుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు. ఇంకా చూస్తుండగానే లంచ్ టైం అయిపోయిందండి. లంచ్‌కి నేను కిచిడీ చేశాను కదా! కిచిడీ మసాలా పాపడ్ పెట్టి ఇచ్చేసాను. అందరం కలిసి లంచ్ చేస్తే చాలా బావుంటుంది. ఇంట్లో వాళ్ళ చిన్న చిన్న ముచ్చట్లు అవన్నీ చాలా బావుంటాయి. లంచ్ టైంని ఎవరు మిస్ చేసుకోకండి. కుటుంబంతో అందరం కలిసి చేస్తూ మన ఆ రోజు ఉన్న గడిచిన క్షణాలని వాటన్నిటిని మాట్లాడుకుంటూ ఇలా భోంచేస్తూ ఉంటే చాలా బావుంటుంది. కుటుంబం అంటే అంతే కదా! ఇక ఈవినింగ్ రాంగానే కొద్దిగా టైం తీసుకోవాలండి. ఆ టైం మనకి రెస్ట్ తీసుకున్న తర్వాత మన కోసం కొద్దిగా టైం కేటాయించుకోవాలి. అది చాలా ఇంపార్టెంటు. ఆ తర్వాత నేను కొద్దిగా టైం తీసుకొని ఒక మంచి టీ తాగుతాను. టీ తాగిన తర్వాత పిల్లలకి జ్యూస్ చేసి ఇచ్చేసానండి. రస్నా ఉంటుంది కదా! రస్నా కలిపి ఇచ్చేసాను. ఇంకా ఆ రోజు అలా గడుస్తూ ఉంటుందండి. మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. అది మనకి ఏ రోజులో ఎప్పుడు దొరుకుతుందో చూసుకొని
ఆ రోజు టైం టేబుల్ అది మెన్షన్ చేసుకుంటే మనల్ని మనం మిస్ అవ్వకుండా ఉంటాము. ఇంకా ఇది నెక్స్ట్ డేకి వచ్చేస్తే, ఆ రోజు నేను మ్యాంగో పప్పు చేసి ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఆలుని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. పోపు వేసి దానిలో ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి దంచి వేయండి. వేసి ఆలును వేయించండి. ఆలు మగ్గిన తర్వాత ఈ మసాలా మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. దాంట్లో నేను కొద్దిగా ఎండు కొబ్బరి అండ్ కొద్దిగా గార్లిక్ పౌడరు, పించ్ అల్లం పౌడరు, అలానే కారము, పసుపు, ఉప్పు, ధనియా పౌడరు, జీరా పౌడరు ఇవన్నీ వేసాను. ఇవి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అలానే మనకి కర్రీ కూడా త్వరగా క్విక్గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఇంకా అలానే నేను మ్యాంగో పప్పు కూడా చేసేసాను. పప్పుతో ఆలూ ఫ్రై ఆ రోజు లంచ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఈవినింగ్ మిర్చి బజ్జీ వేస్తున్నానండి. పిల్లలకేమో ఆలూ బజ్జీ అంటే ఇష్టము. అది ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ రింగ్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్ రింగ్స్ మంచి టేస్టీ ఉంటాయండి. ఇలాగా కట్ చేసి పెట్టుకొని దానిలో మిర్చిలో ఉన్న లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి. తర్వాత కొద్దిగా వామ్ మిక్స్ చేయండి. ఇక్కడ నేను ఒక శనగపిండి తీసుకుంటున్నాను, ఒక 2 కప్స్. దానిలో కొద్దిగా వాము, ఉప్పు, కారము వేశాను. కొద్దిగా కుకింగ్ సోడా వేశాను. ఒక పించ్ కుకింగ్ సోడా వేసి ఇంకా వాటర్తో మిక్స్ చేస్తున్నాను. బజ్జీ వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ మీడియం సైజులో బాగా వేగి ఉండాలి. కొద్దిగా మనము టైం తీసుకొని ఇవన్నీ ఓపికగా చేసుకోగలిగితే మనకి క్షణాల్లో అయిపోతాయండి. అలానే మనం మంచి కుకింగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఆయిల్ మీడియం హీట్లో వేగాలి. ఎక్కువ వేగితే మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది, పైనంతా మాడిపోతుంది. ఇలాగ వంట చేస్తూ చిన్న చిన్నవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మన వంట చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే లైఫ్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ కొద్దిగా మెలకువతో ఉంటే మన లైఫ్ కూడా కూల్గా ముందుకెళ్ళిపోతుంది. మీరేమంటారు? ఈ వీడియోలో మీకు ఏ రెసిపీ నచ్చిందో నాతో తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆనియన్ రింగ్స్ చాలా టేస్టీ ఉంటాయండి. పిల్లలకి చాలా ఇష్టము. ఎక్కువగా పిల్లలు ఆలూ బజ్జీ అలానే ఆనియన్ రింగ్స్ తింటారు. మిర్చి బజ్జీ.
ఇంకా నేను ఫైనల్గా సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా ఆనియన్, కొత్తిమీర, లెమన్ స్ప్రింకిల్ చేసి ఇస్తానండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా నేను ఆలు బజ్జీ ఇచ్చేసాను. పద్దాకులు బయట నుంచి తెచ్చుకున్న ఆయిల్ ఫుడ్ మంచిది కాదు. అది కాక సమ్మర్లో ఆయిల్ ఫుడ్ అసలు తినకూడదు అవుట్ సైడ్ది. మనం ఇంట్లో ఇలా చేసుకోవటం వల్ల మన హెల్తీ కదా ఆయిల్తో ఇలాగా హెల్తీగా చేసి పెట్టినట్టు ఉంటుంది. తప్పకుండా ఇంటి ఫుడ్నే ప్రిఫర్ చేయండి. ఇలాగ మధ్యలో చీల్చేసేసి కొద్దిగా ఆనియన్, పచ్చి కొత్తిమీర నేను చాపర్లో సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేసేసి దాని మీద ఉప్పు, కారం వేసి అలానే కొద్దిగా లెమన్ని స్ప్రింకిల్ చేసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేయడమే. హెల్తీ స్నాక్ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్కి. ఇది హార్డ్లీ నాకు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదండి. కొద్దిగా ఓర్పుతో ఉంటే మనం ఇంటిని ఎలా రాగలమో అలానే మన లైఫ్లో కూడా ఓర్పుగా ఉంటే అన్నిటినీ నెగ్గుకు రాగలుగుతాము. ఇంక నేను సండే లంచ్కి మటన్ కర్రీ చేశానండి ములక్కాయ వేసి. సండే అంటే స్పెషల్స్ ఉండాలి కదా. దానికోసమని నేను ఆనియన్, పచ్చిమిర్చి అలాగా ఆయిల్ కుక్కర్లో తీసుకున్నాను. కుక్కర్ ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని అది వేగిన తర్వాత ములక్కాయలను కట్ చేసి పెట్టుకున్న ములక్కాయని వేశాను. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మగ్గనిచ్చాను. ఆనియన్ బాగా మగ్గిపోతే ఇంకా తీసి సెపరేట్ చేయండి. లేదంటే బాగా మగ్గిపోతే మళ్ళీ ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. సో కొద్దిగా మగ్గింది అనుకుంటే ఇంకా సెపరేట్ చేయండి. చేసిన తర్వాత నేను ఇంకా మటన్ మిక్స్ చేసేసి దానిలోనే లవంగాలు ఒక 4, 5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గసగసాలు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా గరం మసాలా మిక్స్ చేసేసాను దీనిలో. మిక్స్ చేసి కొద్దిగా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసి ఆ మటన్‌లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేసి మగ్గిపోయేదాకా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇప్పుడు కొద్దిగా నేను అవి ములక్కాయలు తీసిన ములక్కాయలని యాడ్ చేశాను. ఎందుకంటే ఆ మటన్ ఫ్లేవర్ అంతా ములక్కాయలకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను కొద్దిగా యాడ్ చేసి తర్వాత తీసేసాను. ఇంకా మటన్‌లో ఉన్న వాటర్ అంతా వచ్చిన తర్వాత కొద్దిగా కారం మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి కొద్దిగా టొమాటో వేసేసేయండి. దీనిలోనే ధనియాల పౌడరు ఒక 1 స్పూను, ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు, అలానే కొద్దిగా ఒక 1 స్పూన్ మటన్ మసాలా వేసేసి కుక్కర్ పెట్టి ఒక 9-10 విజిల్లు రానివ్వండి. మటన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది.
ఇలా ఉడికిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఈ టైంలో కొద్దిగా సాల్ట్ చూడండి, ముక్క కూడా బాగా మెదిగిపోయి ఉంటుంది. ఇంకా సాల్ట్ కలిపేసి కొద్దిగా సాల్ట్ చల్లకపోతే సాల్ట్ కలిపేసేసి కొద్దిగా హై ఫ్లేమ్లో వచ్చి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ ములక్కాయలన్నిటిని మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఇలాగ మటన్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా మనకు ఫైనల్గా వీడియోకి ఎండ్కి వచ్చేలకి ఒక స్వీట్ ఉండాలి కదా. అలానే మనం స్పైసీ ఫుడ్ తినిన తర్వాత ఎలా స్వీట్ తింటామో అలానే మన లైఫ్లో కూడా కష్టాలు, ఆ కష్టాల్లోనే మనకి దారి దొరుకుతుందండి. ఆ దారితో వెళ్తే మనకు తప్పకుండా తీయటి ఆనందపు క్షణాలు దొరుకుతాయి. మనం లైఫ్లో ఎప్పుడు హోప్ని వదులుకోకూడదు. ముఖ్యంగా లేడీస్ మనపై మన నమ్మకంతో ముందుకు వెళ్తే మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది. అలానే మనము మనల్ని చూసుకుంటూ ఇంటిని కూడా చూసుకోగలుగుతాము. ఇక్కడ ఫైనల్గా నేను ఏం చేస్తున్నానంటే ఓట్స్తో బిస్కెట్స్ చేస్తున్నానండి. దానికోసమని నేను ఒక 1 కప్ ఓట్స్ తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ షుగరు, అలానే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, కొద్దిగా దోస గింజలు, అలానే గుమ్మడి గింజలు, ఇవన్నీ కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ మిక్స్ చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని కూడా మిక్స్ చేసేస్తున్నాను. కొద్దిగా ఇలాచీ వేసాను పౌడరు. ఇంకా వాటన్నిటిని ఒక 30 గ్రామ్స్ బటర్ తీసుకొని వాటన్నిటిని మిక్స్ చేసి బైండింగ్కి చాలకపోతే కొద్దిగా ఒక 2 స్పూన్స్ మైదా కలపండి. కలిపేసేసిన తర్వాత వాటిని ఒక చపాతీ ముద్దలాగా చేసేసి ఇది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కొద్దిగా చపాతీ పిండిలాగా గట్టిగా కలపండి. కలిపేసేసి ఈ ఫిలింలో కవర్ చేసేసి ఫ్రీజర్లో ఒక 1 అవర్ వరకు ఫ్రీజర్లో పెట్టేయండి. ఆ డో అంతా గట్టిగా అవుతుందండి. అప్పుడు తర్వాత దాన్ని మనం పీసెస్ చేసుకొని ఓటీజీలో పెట్టుకుంటే బిస్కెట్స్ లాగా అయిపోతాయి. ఓట్స్ వీటలు వేసిన కాబట్టి హెల్తీగా మనం తిన్నట్టు ఉంటుందండి. ఇవన్నీ మనం చిన్న చిన్నవి చేసుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనం బయట ఓట్స్ బిస్కెట్స్ కొనాలంటే ఒక 250 గ్రామ్సే మనకి 500 కాస్ట్ పడుతుంది. సో ఇది ఫ్రీజర్లో తీసిన తర్వాత ఇలా ఈ విధంగా ఉంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసి ఓటీజీని 180 డిగ్రీస్ దగ్గర 160 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక బేకింగ్ ట్రేలో తీసుకొని 160 డిగ్రీస్ దగ్గర ఒక 12 మినిట్స్ బేక్ చేయండి. ఈ బిస్కెట్స్లా క్రిస్పీగా వస్తాయండి. ఈ టైంలో మంచి స్నాక్గా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మనం హెల్తీగా కూడా తిన్నట్టు ఉంటుంది. నాకు ఒక 100 గ్రామ్స్ పిండికి దాదాపు ఒక 15 బిస్కెట్స్ దాకా వచ్చినాయండి. బేక్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. బేకింగ్ తర్వాత కొద్దిగా చల్లారడానికి పక్కన పెట్టేసేయండి. మనకి ఇవి ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో చెప్పండి. ఉంటాను, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.